ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. వీలైనంత ఎక్కువ మందిని కలిసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. అదే పంథాలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ అభ్యర్థి బెందాల అశోక్ గడప గడపకు తిరుగుతున్నారు. టీడీపీ అధికారంలోకి ఎందుకు రావాలో ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను స్థానికులకు తెలియజేస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఇచ్చాపురంలో ఈసారి పసుపు జెండానే ఎగురుతుందని చెప్తున్న బెందాల అశోక్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సమరం మొదలైంది. మరొక 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కూడా వివిధ పార్టీలను కూడా తమ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా బెందాల అశోక్ని టీడీపీ అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. ఆయన గత కొన్ని నెలలుగా కూడా ప్రకటించక ముందు నుంచి కూడా ఆయన తన కార్యకలాపాలను ఎక్కడికక్కడ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసి వస్తున్నారు. ప్రకటించిన తర్వాత కూడా ఆయన ప్రతి ఇంటింటికి గడప గడప కూడా తిరుగుతూ వస్తున్నారు. ప్రచారం ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఆయనకి ఏ విధంగా ఆదరణ వస్తుందనే సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బెందాల అశోక్ ఉన్నారు. సార్, మీరు ఆల్రెడీ క్యాండిడేట్గా డిక్లేర్ అయ్యారు. ఎలా ఉంది? జనాల దగ్గరికి వెళ్తున్నారు కదా. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి, అభివృద్ధి లేనితనం, సంక్షేమం పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయినటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం, జనసేన అలాగే బీజేపీ కూడా పొత్తులో భాగంగా ఈరోజు మరి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నా సరే ప్రజలు చాలా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది గద్దె దిగాలి, మళ్ళీ తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వం రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల ముఖంలో చిరునవ్వు చూస్తే తెలుస్తుంది ప్రజలు ఎంతగా మరి ఈ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. సో ఎక్కడికి వెళ్తున్నా సరే ఒక ఘనమైనటువంటి స్వాగతం అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఒక్కసారి ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా మళ్ళీ మేము విజయకేతనం ఎగరవేస్తామని నమ్మకంగా చెప్పగలం. సార్, ఇప్పటికే అంటే గత 5 ఏళ్ళుగా కూడా ఇక్కడే స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రభుత్వం అయితే లేదు, కానీ ప్రజలు ఏ విధంగా సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు కానీ లేకపోతే కొన్ని సమస్యలు, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఈరోజు మీరు చూస్తే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 నదుల అనుసంధానం అనే ఒక ప్రక్రియ తీసుకుని వంశధారని బాహుదాతో ఇంటర్లింక్ చేయాలని చెప్పి ఆ రోజు దాదాపు 6,600 కోట్లతో డిపిఆర్లు కూడా తయారు చేసి ఏజెన్సీలు కూడా ఫైనలైజ్ చేసినటువంటి సందర్భం. దాని మీద ఒక్క అడుగు కూడా ఈ ప్రభుత్వం ముందుకేయలేదు. అవి పక్కన పెడితే అట్లీస్ట్ ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి సాగునీటి సమస్యలు ఏవైతే ఇప్పుడు పైడిగాం ప్రాజెక్టు కానీ, మహేంద్ర తనే నుంచి వస్తున్నటువంటి పైడిగాం కానీ, బాహుదా కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ హెడ్ ఛానల్స్ కానీ, కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మీద ఒక పైసా కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం. అలాగే కిడ్నీ వ్యాధుల మీద గత ప్రభుత్వం చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే చిన్న చిన్న సమస్యలు అంటే ముఖ్యంగా ఏదైతే కక్ష సాధింపు చర్యలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే పెన్షన్లు ఆపేయటం, తెలుగుదేశం పార్టీ మీటింగ్లకు వెళ్తే వాళ్ళకి అమ్మఒడి రాకుండా చేయటం అంటే అనేక కార్యక్రమాలు కూడా చేశారు. ఇవన్నిటిని కూడా ఎదుర్కొంటూ కార్యకర్తల మనోధైర్యం కోల్పోకుండా ఈరోజు మేమందరం కూడా ముందుకు వెళ్ళడం వల్ల ఈరోజు క్యాడర్ మరింత పటిష్టమైంది, కసి పెరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే సామాన్యుడు మరి బతకలేడు అనే ఒక పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా కనిపించడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా ఒక సైనికుడిలాగా పోరాటం చేస్తాం. 100% మళ్ళీ సక్సెస్ పొందేలాగా ముందుకెళ్తాం. 5 ఏళ్ళు ఎలా ఉందంటున్నారు ప్రజలు? మీరు కలుస్తున్నారు కదా, వారికి ఏమైనా సమస్యలు పరిష్కారం అంటున్నారు, లేకపోతే ఇబ్బందులు ఏమైనా చెప్తున్నారు మీకు? ఇప్పుడు మీరు అదే ఇందాక నుంచి మీకు చెప్తున్నది ఏంటి అంటే, ఏ ఒక్క ఇంటికి వెళ్తున్నా ఇప్పుడు ఉదాహరణకి ఈ వీధికే వచ్చాం, స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే 4 ఇళ్ళకి వెళ్తే 4 ఇళ్లలో 3 ఇళ్ళ వాళ్ళు మాకు ఇంతవరకు వాటర్ రావట్లేదని 2 ఇళ్ళ వాళ్ళు చెప్పారు. ఇక్కడ రోడ్డు కూడా వేయలేదు అని చెప్పి ఇక్కడ ఒక ఫ్యామిలీ చెప్పారు. అంటే 4 ఇళ్లలో 3 ఇళ్ళు సమస్య చెప్తుంది అంటే ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందని మనం ఊహిస్తాం. సార్, ఎలా ఉంది? మీరు తిరుగుతున్నారు కదా, ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతుంది ఇచ్చాపురం నియోజకవర్గంలో మీకు సంబంధించి? 100% ఈసారి ఇచ్చాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా 3వసారి నాకు అవకాశం మళ్ళీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. 100%కి 100% మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎప్పటిలాగే ఎంత పటిష్టంగా గతంలో ఉందో అంతే పటిష్టంగా, అంతకన్నా ఎక్కువగా. ఎందుకంటే ఈరోజు అదనమైనటువంటి బలం జనసేన కానీ బీజేపీ కానీ కలవడం వల్ల అదనంగా వచ్చినటువంటి బలాన్ని కూడా మేము ఉపయోగించుకొని ముందుకు వెళ్తాం. 100% గెలుస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా కూడా ఈసారి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా టీడీపీ గెలిచి తీరుతుందని కూడా బెందాల అశోక్ స్పష్టం చేస్తున్నారు. గతంలో మేము చేసిన అభివృద్ధి తప్ప వీళ్ళు చేసిందంటే ఏమీ లేదు. ఎక్కడికక్కడే గతంలో మేము చేసిన శంకుస్థాపన చేసిన దాన్ని తిరిగి వీళ్ళు శంకుస్థాపన చేసి అవి ఇచ్చిన నిధులు కూడా ఉపయోగించి ఏవి కూడా పూర్తి చేయకుండా ఇష్టానుసారంగా వీళ్ళు వ్యవహరించారు. ఎక్కడ చూసిన సమస్యల వల్లే ఉంది. బాహుదా నదికి సంబంధించి కూడా చుట్టుపక్కల గ్రామాలకి మంచినీరు కానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించి
సంబంధించి కూడా ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదు. ఖచ్చితంగా కూడా ఈసారి మేము గెలుస్తాం. ఉమ్మడి ఏదైతే జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించి ఉమ్మడి ఎన్డీఏ కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కూడా అశోక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, ఇచ్చాపురం.